హలో ఫ్రెండ్స్, రీస్టార్ట్ యూపీఎస్సీకి స్వాగతం. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది కమెంట్స్లో పెడతా ఉన్నారు, అన్న నేను గ్రూప్ 1 క్వాలిఫై అవ్వలేదు, గ్రూప్ 2 క్వాలిఫై అవ్వలేదు అని చెప్పేసినని. సో అందరికి బాధగానే ఉంటుంది. 3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా మనకు జాబ్ రాలేదు అంటే, అండ్ అఫ్ కోర్స్ అసలు నోటిఫికేషన్సే రావట్లేదు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అనే బాధ అనేది ఉంటుంది. సో దాని మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వలేదు కదా, సో గ్రూప్స్ ప్రిపేర్ అవ్వకుండా నేను గ్రూప్స్ పైన వీడియోస్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. నాకు తెలుసు గ్రూప్స్ పైన వీడియో చేస్తే చాలా మంది చూస్తారు, చాలా రీచ్ వస్తుంది, ఛానల్ సబ్స్క్రిప్షన్ పెరుగుతారని చెప్పేసి అని. కానీ ఎన్నడూ ఆ పని నేను చేయలేదు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే పెట్టాను తప్ప కోర్టు కేసు ఇలా అయింది, కోర్టు కేసు ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పేసి నేను ఏదో వీడియోలు చేసి వ్యూవర్షిప్స్ ఇట్లాంటివి పెంచుకోవచ్చు. బట్ నో, మన ఛానల్లో ఏదైనా ఉందంటే అది పనికొచ్చే పని అయితే ఉండాలి. సో ఈ వీడియో కూడా నా అదే ఉద్దేశంతో పెడుతున్నాను. అందరికీ నిరాశ నిస్పృహ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సంవత్సరాలు కష్టపడతాం, మీకు రిజల్ట్స్ రాకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ, మనకు తెలుసు విరాట్ కోహ్లీ ఎంత గొప్ప క్యాప్టెన్ అని చెప్పేసి. టెస్ట్ మ్యాచ్ ఇండియా టెస్ట్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 వచ్చింది, చాలా సంవత్సరాలు నంబర్ 1 గా కంటిన్యూ అయింది. అది విరాట్ కోహ్లీ టైంలోనే అయింది. కానీ ఇప్పటికీ విరాట్ కోహ్లీని ఒక ఫెయిల్డ్ క్యాప్టెన్ అని అంటారు, ఎందుకంటే ఆయన చేతిలో కప్ లేకపోవడం వల్ల, ఆయన క్యాప్టెన్సీలో కప్ కొట్టకపోవడం వల్ల. కానీ క్యాప్టెన్సీలో కప్ కొట్టకపోవడం అనేది ఆయన తప్పు కాదు, ఎందుకంటే క్రికెట్ అనేది ఒక టీం ఆడేది. కానీ విరాట్ కోహ్లీ ఉన్న టీము మనకు కప్లు వచ్చినాయి. మొన్న రీసెంట్గా T20 కప్ అయినా తీసుకోండి, ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకోండి, అంతకుముందు జరిగిన వరల్డ్ కప్స్ కానీ ఇలాంటి వాటిలో కోహ్లీ ఉన్నాడు. 2011లో కూడా కోహ్లీ ఉన్నాడు. ఆయన 35 రన్లు కూడా మనం గెలవడానికి పనికొచ్చింది. బట్ స్టిల్ వి కాల్ కోహ్లీ ఏ ఫెయిల్డ్ క్యాప్టెన్. ఎందుకంటే జనాలు మన కష్టాన్ని చూడరు, కేవలం మన రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. అండ్ రిజల్ట్స్ అనేవి అందరి అదృష్టం కొద్దీ ఉండవు, కొంతమందికి రావు, కొంతమందికి ఇక్కడ 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 ఫలించకపోతే ఇంకో దగ్గర వాళ్ళు కష్టపడి తెచ్చుకోవాల్సి వస్తుంది. యూపీఎస్సీ రాకపోతే ఏం చేస్తారు, ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పెద్ద పెద్ద సార్లు అవుతారు. అది కూడా అందరి వల్ల అవ్వదు, ఇన్స్టిట్యూట్లు కొన్నిసార్లు మూతపడిపోతూ ఉంటాయి. సో జీవితం అనేది మనం అనుకున్నట్టుగా జరగదు. కానీ ఇది నా జర్నీ అంటూ ఇప్పుడు గ్రూప్స్ పైన ఏదో ఒక వీడియో చేసే బదులు ఇవన్నీ అడుగుతున్నారు కదా, ఇలా చదువుకోండి అలా చదువుకోండి అని నేను చదవలేదు కాబట్టి నేను చెప్పకూడదు. సో నేను ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు 2018 నుంచి 2025 వరకు ఈ యూపీఎస్సీకి టైం వెచ్చిచ్చాను. సో దానికంటూ ఒక రిజల్ట్స్ నాకు దేవుడు ఇచ్చాడు. ఇలా నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పుకుంటే, నా ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పుడు అందరం ఆస్పిరెంట్సే కదా, అందరి జీవితాల్లో ఇంకా అదే ఉంటుంది. అందరు ఎగ్జామ్స్ రాస్తాం, కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది క్వాలిఫై అవ్వరు. అయిన వాళ్ళు ర్యాంకర్స్ అవుతారు, వాళ్ళ జాబ్స్ వస్తాయి. రాని వాళ్ళు నాలా కూర్చొని మళ్ళీ సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలి. సో నా జీవితంలో నేను చేసిన నా జర్నీ చెప్తే మీకు కాస్త అది ఒక ప్రేరణలాగా ఉంటుంది. లేకపోతే సరే వాడికి వచ్చిందంటే నాకు వస్తుంది కదా, వాడికంటే నాకేం తక్కువ అని మీకు అనిపిస్తుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కూడా ఎంతో మంది కష్టపడి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి మాకు ఇంకా సక్సెస్ రాలేదు అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నాలాగా ఏదో రోజు నేను కూడా అలాగే అనుకునేవాడిని. సో ఇవాళ నాకు ఒక సక్సెస్ అంటూ వచ్చింది కాబట్టి ఆ మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి ఒక రోజు మీకు కూడా వస్తుందని చెప్పడానికే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో అండ్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అవ్వకుండా గ్రూప్ అని ఎట్లా తెచ్చుకున్నా మీకు అనిపించవచ్చు. నా 7 ఏళ్ల శ్రమ ఫ్రెండ్స్, అది 2018 నుంచి 2025 వరకు నేను యూపీఎస్సీ చదువుకున్నాను. అండ్ టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ 3 సార్లు కూడా ఓన్లీ యాప్టిట్యూడ్ అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్తో నేను క్వాలిఫై అవుతూ వచ్చాను. అండ్ మధ్య మధ్యలో నెగిటివ్ లేవు కాబట్టి ఫ్లూకులు కూడా తగిలి కాస్త 85-90 మార్కుల దాకా వచ్చేవి ప్రిలిమ్స్లో. ఫస్ట్ ప్రిలిమ్స్ అయితే 72 మార్కులే వచ్చినాయి. అండ్ మెయిన్స్కి మాత్రం, మరి మెయిన్స్కి ఎట్లరా, మరి మెయిన్స్కి అయితే తెలంగాణ చదవాల్సిందే కదా అంటే, క్వశ్చన్ ఆన్సర్ బుక్లెట్ ఉంది ఫ్రెండ్స్, సివిక్ సెంటర్ది. అది నాకు విజయ్ సార్ అని ఇప్పుడు ఏకమేఎస్ అకాడమీలో చెప్తా ఉన్నారు, మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు, విజయ్ కుమార్ సార్. ఆయన నాకు హ్యాండ్ అవుట్స్ ఇచ్చారు ప్రింటెడ్వి. అవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకుని అవి మాత్రం చదువుకుని వెళ్ళి రాశాను. అండ్ సివిక్ సెంటర్ వాళ్ళది ఇంకొక బుక్ ఉంది, 1400 క్వశ్చన్స్ రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అని. ఆ క్వశ్చన్ పట్టుకొని, ఆ క్వశ్చన్ కూడా 10 క్వశ్చన్లు ఉంటాయి. అందులో ఏ థీమ్స్ అక్కడ ఇప్పుడు రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి కదా, ఆ థీమ్స్ నుంచి చాట్ జీపీటీలో కొట్టి
నాకు ఒక ప్రాపర్ ఇంట్రొడక్షన్, ప్రాపర్ కంక్లూజన్, ఒక 10 పాయింట్లు, 2-3 ఎగ్జాంపుల్ కావాలని చెప్పేసి అని అడిగేవాడిని. అది కంటెంట్ ఇచ్చేది. అది చూసుకునేవాడిని, ఎగ్జామ్ రాసి వచ్చేవాడిని. ఏపీపీఎస్సీ కూడా అదే పని చేశాను. ఓకే. సో, నేను గ్రూప్స్‌కి సెపరేట్‌గా అంటూ ప్రిపేర్ అయిందేం లేదు. చాలా మంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతా ఉన్నారు. అన్న గ్రూప్ 1కి ఎట్లా? గ్రూప్ 2కి ఎట్లా? బుక్ లిస్ట్ ఏంటి? అదేంటి? ఇదేంటి అని. నిజంగా నాకేం తెలీదు. సో, తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి. తెలీదనే చెప్పాలి. ఏదో మీరు అడుగుతున్నారని నాకేదో ఇంకా ఆహ్, ఎంగేజ్‌మెంట్ పెరగాలని నేను ఏది పడితే అది చెప్తే కూడా మంచిది కాదు. ఎందుకంటే మిస్‌లీడ్ చేయకూడదు. మిస్‌గైడ్ చేయకూడదు. సో, నా ఇప్పుడు నేను చెప్పింది కూడా నాకు వర్కౌట్ అయింది. మీ అందరికి అలా వర్కౌట్ అవుతుందని కూడా కాదు. సో, పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు అంటారు కదా! సో, అట్లా కూడా చేయకండి. మీరు గ్రూప్స్‌కి చదువుకోవాలనుకుంటే చదువుకోండి గ్రూప్స్‌కి. టీజీపీఎస్సీ సిలబస్ అంతకు ప్రిపేర్ అవ్వండి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ నోటిఫికేషన్స్ రావడం, పోవడం అనేది మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు అవుద్దో తెలీదు కాబట్టి వేరే ఎగ్జామ్స్ కూడా చదువుకోండి. ఇదే టాపిక్ మీద మనం ఒక వీడియో చేస్తున్నాం. సో, నేను మళ్ళీ రిపీట్ చేయను. ఇది నాకు వర్కౌట్ అయిందని చెప్తున్నాను. నేను ఇట్లా ప్రిపేర్ అయ్యాను. సో, నేను మిమ్మల్ని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అట్లా ప్రిపేర్ అవ్వమని కాదు. మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పడానికి నాకు అంత అర్హత లేదని చెప్పేసి. హోప్ మీకు అర్థమైందని. ఇప్పుడు మీరు గ్రూప్ 1 గురించి ఎట్లా ప్రిపేర్ అని అడిగారు అనుకోండి. సిలబస్ ఎట్లా చదివారు? బుక్స్ ఏంటంటే నేను చదవలేదు. నేను చదవనప్పుడు నేను చెప్పకూడదు. అది నేను చదవలేదని చెప్పడానికి నేను చెప్తున్న ఎక్స్‌ప్లనేషన్ ఇది. మరి నువ్వు చదవకపోతే ఎట్లొచ్చిందిరా అంటే ఎట్లొచ్చిందంటే నేను చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని, ఆ క్వెషన్ ఆన్సర్ బుక్‌లెట్ యూజ్ చేసుకొని, ఇంగా రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ లాంటివి చూసుకుంటాం కదా! జనరల్‌గా మనం స్కూల్ నుంచి అలవాటే. సో, అట్లాంటి పనులు చేసి కాస్తో కూస్తో గ్రూప్ 1లో మార్కులు తెచ్చుకోగలిగాను. సో, ఇది దృష్టిలో పెట్టుకుంటారని మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు. సో, ఇది నా జర్నీ ఫ్రెండ్స్. 2017లో నేను బీటెక్ పాస్ ఔట్ అయ్యాను. అండ్ ఆ గ్యాప్‌లో 20-30 ఎగ్జామ్‌లు రాసుంటాను. ఏది రాలేదు. ఏది రాలేదు ఫ్రెండ్స్. అండ్ నాకున్న తీట ఏంటంటే నేను కోర్ సెక్టార్‌లోనే పని చేస్తాను. ఎలక్ట్రికల్ ఇంజినీర్ నేను. ఐటీ సెక్టార్‌కి పోనని చెప్పేసని కాలేజ్‌లో ప్లేస్‌మెంట్ కూడా అటెండ్ అవ్వలేదు. చాలా మంది మా ఫ్రెండ్స్ అరెరే అడుక్కు తింటావురా జాబ్ లేకపోతే అన్నారు. ఇంట్లో కూడా చెప్పారు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. ఓన్లీ కోర్ సెక్టార్ అంటే కోర్ సెక్టార్ అనే కూర్చున్నాను. 2017లో గేట్ గేట్ ర్యాంక్ కూడా అంత పెద్దగా ఏం రాలేదు. అండ్ చెప్పాను అదొక వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్. గేట్ ఇంజినీరింగ్ సర్వీస్ జర్నీ పైన. అది కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత నేను 6 మంత్స్ కష్టపడి షార్ట్ నోట్స్ రాసుకున్నాను. అండ్ అప్పటి నుంచి సుడి తిరిగింది. 2018లో నేను పట్టుకున్న బంగారం అయింది. దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో. నాకు ఆర్ఐఎన్ఎల్ వచ్చింది. ఏఈగా జాబ్స్ వచ్చినాయి. 2 జాబ్స్ వచ్చినాయి. అందులో నేను ప్రస్తుతానికి ఆర్ఐఎన్ఎల్ చేస్తూ రిజైన్ చేసి ఇప్పుడు ఏఈగా చేస్తున్నాను. అట్ ప్రెజెంట్ కూడా ఏఈగా చేస్తున్నాను. రిజిగ్నేషన్ ఇచ్చాను కానీ యాక్సెప్ట్ చేయలేదు మా వాళ్ళు ఇంకా. అండ్ ఐఏఎస్ కూడా 2016లో రాస్తే అది 2017లో రాస్తే ప్రిలిమ్సే క్వాలిఫై కాలేదు. 3 మార్కులతో పోయింది. కానీ 2018లో ఐఏఎస్ మెయిన్స్ కూర్చొని రాయగలిగాను ఎగ్జామ్ కనీసం. అప్పటికి నేను 8 ట్రైనింగ్‌లో ఉన్నాను కాబట్టి పెద్దగా చదవలేదు. అందుకే క్వాలిఫై అవ్వలేదు. గేట్ కూడా 877 ర్యాంక్ వచ్చింది. పిఎస్యూస్ అప్లై చేస్తే 2 ఇంటర్వ్యూలు కూడా వచ్చినాయి. కానీ అప్పటికే ఏఈ జాబ్ జాయిన్ అయ్యాను కదా! ఇంకెవడికి పొట్టగొట్టడం అని ఇంకా దానికి అక్కడికే వదిలేశాను. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. 2016లో అప్లై చేస్తే 2018లో ఎగ్జామ్ జరిగింది ఇది. సిపిసిబి సైంటిస్టు. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కల ఫ్రెండ్స్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఒక సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలని. సరే ఫస్ట్ ర్యాంక్ వస్తే అది వేరు గాని సింగిల్ డిజిట్ ర్యాంక్ అనేది ప్రతి ఒక్కరికి కల. సో, మొత్తానికి నాకు ఒక సింగిల్ డిజిట్ ర్యాంక్ ఉందనేది ఒక అదృష్టం. సిబిసిబిలో వచ్చింది. ఇంకా ఆ తర్వాత నుంచి అంతా ఎడారే ఫ్రెండ్స్. ఇంకేం లేదు, అంతా ఎండమావులే. 2018 నుంచి 2025 వరకు 5 సార్లు ప్రిలిమ్స్ రాస్తే 5 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. యూపీఎస్సీ, ఏపీఎస్సీ మెయిన్స్ నేను నాన్ లోకల్ 2 సార్లు రాసిన, ఇంటర్వ్యూ కూడా రాలేదు కనీసం. అండ్ టీజీపీఎస్సీ మీకు అందరికి తెలిసిందే. నోటిఫికేషనే 10 ఏళ్ళకి వచ్చింది. 2011లో అనుకుంటా ఫస్ట్ ఇంకా లాస్ట్ నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇంకా దాని తర్వాత రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 2022లో ఇచ్చారు. టీజీపీఎస్సీ ఇంకా అప్పటి నుంచి 3 ఏళ్ళు జరిగింది ఎగ్జామ్. 3 ప్రిలిమ్స్ అయినాయి. 3 సార్లు క్వాలిఫై అయ్యాను. ఒక మెయిన్స్ అయింది. అది కాక బోనస్ మనకు కోర్టు కేసులు పడ్డాయి. జియో పైన పడ్డాయి, లిస్ట్ పైన పడ్డాయి, అన్నిటిపైన పడ్డాయి. సో అంటే సరే, నీకు జాబ్ వచ్చింది కదా నీకేం బాధ అనిపించచ్చు. కానీ మనం చూడండి 3 ఏళ్ళ టైం 2018 నుంచి 2025 వరకు అందరికీ టైం ఒకటేలా ఉండదు కదా ఫ్రెండ్స్. 3 ప్రిలిమ్స్ రాసి ఉంటారు. ఫస్ట్ 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాడు మూడోసారి ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాయలేకపోయాడంటే వాడి బాధ ఎలా ఉంటుంది చెప్పండి. ఇది టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ 3 సార్లు పెట్టినప్పుడు ఫస్ట్ 2 సార్లు క్వాలిఫై అయ్యాడు, మూడోసారి క్వాలిఫై అవ్వలేదు.
ఆ బాధ ఎలా ఉంటది చెప్పండి? అన్ని సార్లు కుదరవు. అన్ని సార్లు మనం అనుకున్నవి జరగవు కదా! సో, ఇలా చాలా మంది పాపం 2022లో నోటిఫికేషన్ వచ్చింది కదా అని ఊర్లలో నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చి మా ఇన్‌స్టిట్యూట్‌లో చాలా మందిని చూశాను నేను అట్లా. టీజీపీఎస్ ఉంది కదా అని యూపీఎస్సీ కూడా రాయలేదు. పాపం అది పోయింది, ఇది పోయింది చాలా మందికి. ఇలాంటి పాపం చాలా జరుగుతా ఉంటాయి. కానీ నేను కూడా 3 ఏళ్ళు ఈగోలు పెట్టుకొని 40-50 లక్షల సాలరీ లాస్ అయ్యి, సీనియారిటీ లాస్ అయ్యి, అంత కష్టపడితే 5 సార్లు ప్రిలిమ్స్ పోయింది. లాస్ట్‌కి టీజీపీఎస్సీ చెప్పుకోవడానికి దేవుడు నిజంగా చాలా మంచి చేశాడనిపించింది. ఇన్ని సంవత్సరాలు 7 ఏళ్ళు పడిన కష్టానికి అందరూ వచ్చి అడిగేవారు, "ఏంట్రా బాబు యూపీఎస్సీ రాస్తున్నావు అంట కదా! ఏమైందంటే" రాలేదండి. ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వాలంటే." అదేం ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వలేదా? మెయిన్స్‌లో ఒక్కసారి కూడా రాలేదా?" అంటే, "లేదండి." నేను ఎట్లా ఉన్నది చెప్పుకుంటాను ఫ్రెండ్స్. మనం ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఉన్నది చెప్పుకుంటే ఏం పోద్ది. సో, అందరూ ఏదో ఒక మాట అనేవాళ్ళు. మా ఆఫీస్‌లో సార్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి, ఏందిరా బాబు యూపీఎస్సీ అయిందంటే, లేదు సార్ అని. మరి లీవ్ పెట్టుకుని ఏందిరా అనవసరంగా వచ్చి జాయిన్ అయిన అయితే సాలరీ అయినా వస్తది కదా అని చెప్పేవాళ్ళు. సో, ఇంక రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీలో గాని, రిలేటివ్స్ మీకు తెలిసిందే. మనం బాగుపడతా అంటే ఎవడు కొంచెం మంచి మాట కూడా అనరు. మళ్ళీ ర్యాంకులు, పోస్టులు వచ్చిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు. "అరే బాబు నువ్వు నాకు తెలుసురా నువ్వు ఏదో రోజు సాధిస్తావు" అని చెప్పేసని. సో, ఇట్లాంటి డైలాగులు మనందరూ ఇన్నదే. 7 ఏళ్ళు ఫ్రెండ్స్. 7 ఏళ్లలో ఒక్క ఒకటి సంతోషపడడానికి ఏది లేకుండా పోయింది. అసలు వస్తదా? రాదా? నేను యూపీఎస్సీకి అసలు డిజర్వింగ్ క్యాండిడేట్‌నా కాదా? అసలు టీజీపీఎస్సీ నేను తెచ్చుకోగలనా లేదా? ఎన్నో సార్లు ఆత్మన్యూనతకి లోనయ్యాను. ఎన్నో సందర్భాల్లో అసలు ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితులు కూడా తయారయ్యేవి. అండ్ అండ్ మనం తెలుసు కదా అబ్బాయిలం ఎలా ఉంటాం, రెబెల్‌గా ఉంటాం కొంచెం. చిన్నప్పటి నుంచి కాస్త రెబెల్ కిడ్‌నే. మా అమ్మ నాన్నలు నా వల్ల నాకు తెలిసి నేను మా అమ్మ నాన్నని చాలా ఇబ్బంది పెట్టాను. 7 ఏళ్లలో ఏది రాలేదు. నేను యూపీఎస్సీ 5 సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయినా నన్నేం అనలేదు ఇంట్లో. ఎందుకంటే ఈడేదో కష్టపడుతున్నాడులే కానీలే అని చెప్పేసింది. కానీ నాకెక్కడ బాధ అనిపించిందంటే, నాకు ఆఖరికి గ్రూప్ 1 వచ్చేసరికి మా ఇంట్లో మా పేరెంట్స్ చాలా సంతోషపడ్డారు. నాకప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు యూపీఎస్సీ క్యాండిడేట్ కదా! వీడికొచ్చింది గ్రూప్ 1 కదా! అని మా పేరెంట్స్ అనుకోలేదు. కనీసం గ్రూప్ 1 వచ్చిందిలే అని చెప్పి పడుతుండేసరికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను యూపీఎస్సీ తెచ్చుకోలేకపోయినందుకే కదా మా పేరెంట్స్ కనీసం గ్రూప్ 1 వచ్చిందని సంతోషపడుతున్నారని చెప్పేసి. సో, కానీ సంతోష్ మీకు అనిపించొచ్చు, అరే నీకు ఉండి బాధపడుతున్నావు లేనివాడి పరిస్థితి ఏందిరా బాబు అని చెప్పేసి. ఏ చెట్టుకంత గాలి ఉంటుంది ఫ్రెండ్స్. జాబ్ వచ్చి చదువుకునే వాడికి వాడికున్న కష్టాలు వాడుకుంటే నాకు 37 సంవత్సరాలు పిలవలేదు. జాబ్ ఉంది. కానీ అనుకు అనుకున్న విధంగా లైఫ్ జరగట్లేదు. సో, పాపం జాబ్ లేని వాడికి నిజంగా వాడితో పోల్చుకుంటే నేను బెటర్ పొజిషన్‌లోనే ఉన్నాను. కానీ నేను జస్ట్ నా కండిషన్స్ మాత్రం చెప్తున్నాను. సో, ఆఖరికి 35 ఏళ్లకు నాకు నేను 7 ఏళ్ళు కష్టపడితే నాకిప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వచ్చింది. మీ అందరికీ తెలుసు 'యాస్పిరెంట్స్' అనే వెబ్ సీరీస్ అందరూ చూసుంటారు. నాకు ఈ జాబ్ ఒకటి ఉందని కూడా తెలీదు. 'యాస్పిరెంట్స్' వెబ్ సీరీస్ చూసేంత వరకు. అందులో సందీప్ భయ్య క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అఫ్‌కోర్స్ దానికి రెసొనేట్ అవుతాం మనం. అండ్ అంత కష్టపడి ఆయన కూడా పాపం లీవ్ పెట్టుకొని ఢిల్లీకొచ్చి అక్కడ కూర్చొని ఆహ్, డబ్బులు వేస్ట్ అవుతాయని చెప్పేసని పాపం చాలా కష్టపడతాడు. నేను కూడా ఈ లీవ్ సాలరీ లేదు కదా! ఇంట్లో వాళ్ళకి బా 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 భారం కాకూడదని చెప్పేసని పేపర్ కరెక్షన్‌లు చేసేవాడిని. కంటెంట్ రైటర్‌గా చేసేవాడిని. అందులో కూడా కాస్త కూస్త సంపాదించాను. అంటే ఎక్కువ కాదు. నాకు నేను 3, 4 నెలలు కష్టపడితే నేను ఇప్పుడున్న జాబ్‌లో నాకొచ్చిన నెల జీతం అంతా కూడా సంపాదించుకోలేకపోయాను. అండ్ ఇప్పుడు నా నెల జీతం ఐఏఎస్ ఆఫీసర్ కంటే డబల్ ఉంటది. ఇట్లాంటి మంచి జాబ్ ఉన్నా కూడా నేను కంఫర్ట్ జోన్ వదిలేసి నా మీద నేను పెట్టుకున్న భారం ఏది యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అనేది. లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడుకో పెళ్లి చేసి ఉండేవాళ్ళు. ఆఖరికి ఏదో విధంగా నాకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వచ్చింది. ఆ టైంలో అనిపించేది ఆ వెబ్ సీరీస్ చూస్తుంటే, అరే బాబు! ఏసీఎల్ కూడా మంచి జాబే కదా! అని అనిపించింది. కానీ లాస్ట్‌కి అదే వస్తదని అనుకోలేదు. ఆహ్, ఏదో అంటే మన జీవితంలో మనకి ఏది తారసపడినా అది ఏదో విధంగా మనకు భవిష్యత్తుని గుర్తు చేసేదే అని నాకిప్పుడు అనిపిస్తా ఉంటది. అండ్ అది కూడా నిజమైందిప్పుడు. అండ్ చూస్తే ఫ్రెండ్స్ ఏసీఎల్ ఎప్పుడైతే వచ్చిందో అంటే తెలుసు మీకు మీ అందరికి తెలుసు. రిజల్ట్స్ ఎప్పుడో మార్చ్‌లో వచ్చినాయి. అండ్ ఈ సెలక్షన్ అనేది అంటే పలానా క్యాడర్ ఈ పర్సన్‌కి ర్యాంక్ ఈ క్యాడర్ సెలెక్ట్ అయిందని చెప్పేసని సెప్టెంబర్‌లో వచ్చింది. రాత్రి పడుకున్నాను. నేను 12 గంటలకు నార్మల్‌గా లేట్‌గానే పడుకుంటాను. ఎందుకంటే వీడియోలు చేయాలి కదా! పడుకున్నాను. ఇంకా ఫోన్ చూసుకోలేదు. వీడియో రికార్డ్ చేసి పడుకున్నా. పొద్దున్న చూసుకునేసరికి ఫోన్‌లో
మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పాపం వాడు చాలా కష్టపడ్డాడు. నాకన్నా డిజర్వింగ్ క్యాండిడేట్ వాడు. వాడికి నిజంగా రావాల్సిన జాబ్, కానీ వానికి మార్కులు తక్కువ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి చెప్పాలంటే. కానీ నాకు ర్యాంక్ వచ్చి నాకు సెలక్షన్ వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు వచ్చి నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్తే నన్ను తాంతర పట్టుకున్నాను. సో నాకు తెలిసి ఫ్రెండ్స్, నాకు కొంచెం నేను బాగా రాసిన అనిపించింది మనకు అట్లాగే అనిపిస్తుంది కదా. సో సరే, అది పక్కన పెడితే మా ఫ్రెండ్కి రాలేదు పాపం. వాడు నాకు మెసేజ్ చేశాడు వాడు పొద్దున్న లేచి అలవాటు ఉంది వాడికి. వాడు పొద్దున్న 5:30 ఆ ప్రాంతంలో పెట్టాడు, అరే నీకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వచ్చింది. పొద్దున్న లేచి చూసుకునేసరికి నాకు ఏసీఎల్ అని వాడు మెసేజ్ చేశాడు. నేను లిస్ట్ కూడా చూసుకోలేదు, పరిగెత్తుకుంటా మాది మిడిల్ క్లాస్, అంటే మీకు తెలుసు కదా కొంచెం జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పైన జస్ట్ రూమ్ రూమ్లు వేశారు, అంటే గోడలేసి దానిపైన మన ఇనుప రేకులు ఉంటాయి కదా, ఇప్పుడు పెంట్ హౌస్ లాంటిది అనుకోండి. మా పేరెంట్స్ పైన ఉంటారు, మేము కింద పడుకుంటాం. నేను పరిగెత్తుకుంటే పైకి వెళ్ళేసరికి కిటికీలోని చూశారు, ఏంది వీడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మా అమ్మ కాస్త ఆరోగ్యం బాగుండదు, మా ఫాదర్ కాస్త కంగారు పడ్డారు. ఏమైంది కొంచెం నా కింద, మా అమ్మ కింద వంట చేస్తున్న ఏమన్నా పడిపోయిందా లేకపోతే ఏంది అని చెప్పేసి ఆయన కంగారు పడిన పైకి వెళ్ళేసరికి నాకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వచ్చిందని చెప్పా. మా ఫాదర్ షాక్ అయ్యారు, అరే నీకు ఎట్లా వస్తుందిరా ఇది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, నీ ర్యాంక్ అంత రాలేదు, మనం అనుకున్నాం కదా నీ ముందు నెల డిఎస్పీలు తీసుకోకపోతే నీకు ఎంపీడీఓ వస్తుంది లాస్ట్కి అని చెప్పేసి అని. డిఎస్సీలు రావడం ఏంది అని అనుకున్నాం. అంటే నాకు ఎలిజిబిలిటీ ఉన్న దాంట్లో నాకు వచ్చిన 5th ఆప్షన్ ఇదే ఫ్రెండ్స్. నేను హైట్ లేక నాకు 3 రావు, డిఎస్పీ జైల్స్ రాదు, డిఎస్పీ సివిల్ రాదు, ఇంకా ఎక్సైజ్ రాదు, మెకానికల్ లేదు కాబట్టి ఆర్టీఓ రాదు, అండ్ ఇంకోటి ఏదో పైన పెట్టాము ఇంకా అదే సిటిఓ డిఎస్పీ డీసీ. తర్వాత ఇంకా నాకు ఎలిజిబిలిటీ ఉన్నది ఇంకా నెక్స్ట్ ఇదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. దీని తర్వాతనే మున్సిపల్ కమిషనర్ పెట్టాను. సో అసలు జనరల్ మున్సిపల్ కమిషనర్ కూడా వస్తుందో రాదు అనే పరిస్థితిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వచ్చింది. సో మా ఫాదర్ కూడా, అరే నిజంగా కాదు అక్కడ కిందికి వెళ్ళి చూసుకుందాం దారా బాబు, నువ్వు అంతా అడవుల్లో చూస్తావు అని చెప్పేసి కిందికి వచ్చి చూస్తే నిజంగా పోస్ట్ కూడా 8 వచ్చింది నా రోల్ నెంబర్కి. పాపం మా నాన్న చాలా సంతోషపడ్డారు. పాపం ఎందుకంటున్నానంటే ఆయనకు తెలుసు, ఆయన ఎన్నోసార్లు చెప్పేవారు, అరే నీ కుక్కతో ఒక వంకర్రా, నాకు తెలుసు నీ కెపాసిటీ నీకు తెలియదు, నువ్వు బాగా చదువుకోగలిగితే రోజంతా కూర్చొని ఎక్కువసార్లు రివిజన్ చేసి ఓపిక కూర్చొని చదువుకుంటే నువ్వు ఖచ్చితంగా 1-2 అటెంప్ట్స్ నుండి కొట్టుండేవాడివి. ఇప్పటికి 7 ఏళ్ళు అయింది అయినా నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు, కానీ నువ్వు తెచ్చుకుంటావు, నీకు తెచ్చుకునే కెపాసిటీ అయితే ఉందని చెప్పి వాళ్ళు ఎప్పుడు. సో గ్రూప్ అని వచ్చేసరికి చాలా సంతోషపడ్డారు. కానీ నిజంగా నేను మా పేరెంట్స్కి చాలా అన్యాయం చేశాను, ఎందుకంటే ఈ ఆనందం వాళ్ళకి ఎప్పుడో ఇవ్వాల్సింది, వాళ్ళు ఇన్నాళ్ళకి ఆనందపడ్డారు అనిపించింది. తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా పూజ అంతా అయిపోయి భోజనం చేసే ముందు నేను ఇంకా అక్షంతలు వేయించుకుంటాను కదా, ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కాళ్ళ మొక్కి పైకి లేస్తుంటే మా నాన్న నన్ను హగ్ చేసుకుని నుదుటి పైన ముద్దు పెట్టాడు. నాకు 31 ఏళ్ళు ఫ్రెండ్స్. మా నాన్న నన్ను ముట్టుకుంటే ఎలా ఉంటుందో నాకు ఆ రోజు తెలిసింది. అంటే ఎప్పుడు నాకు తన్నులు తిన్నాం, ముట్టుకుంటుంది అంటే ఎక్కువ శాతం మా ఫాదర్ అంటే స్పర్శ తెలిసింది ఒకటి కాళ్ళు, ఎందుకంటే కాళ్ళ మొక్కుతాం, కాళ్ళతో దండించుకుంటాం కాబట్టి. ఇంకోటి చేతితో తన్నులు తింటాం ఎప్పుడన్నా పట్టుకుంటారు కాబట్టి. కానీ హగ్ అనేది లైఫ్ లో ఫస్ట్ టైం. ఆయన హగ్ చేసుకుని ముద్దు పెట్టి చల్లగుండు నాన్న అనేసరికి చాలా ఎమోషనల్ అనిపించింది ఆ మూమెంట్. నాకు ఆ టైంలో ఎందుకు అనిపించిందేమో, ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదు అని. ఆయన హగ్ చేసుకుని వదులుతారు కదా, వదిలిపెట్టిన తర్వాత కూడా నేను మళ్ళీ హగ్ చేసుకున్నాను ఆయన్ని. మేబీ అది గిల్ట్ వల్ల అయి ఉండొచ్చు, ఎందుకంటే మనకు తెలుసు కదా ఎన్నోసార్లు మనం తల్లిదండ్రుల పైన అరుస్తూ ఉంటాం, కోపడుతూ ఉంటాం, మన అసహనం వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. సో అవన్నీ గుర్తొచ్చాయో మరి ఏమో తెలియదు నాకు. ఆ మూమెంట్లో అట్లా 2వ సారి హగ్ చేసుకున్నాను. ఎందుకో ఆ స్పర్శ మళ్ళీ రాదేమో అనిపించింది. నా జీవితంలో మొదటిసారి మా నాన్న నిన్న అంత దగ్గరగా హగ్ చేసుకోవడం, ఆ స్పర్శ అనేది అప్పుడే చూశాను, ఎప్పుడు హగ్ చేసుకోలేదు. చిన్నప్పుడు ఎత్తుకొని తిప్పుంటారు కానీ మనకు తెలియదు. సో తర్వాత నా రూమ్ లోకి వచ్చి నేను ఒక 2 నిమిషాలు బాగా ఏడ్చాను, ఎందుకంటే ఎందుకో ఆ మూమెంట్ అట్లా ఉండింది, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అప్పుడు అనిపించింది, అరే యూపీఎస్సీ కూడా వచ్చి ఉంటే ఎంత బాగుంటుందా అని చెప్పేసి. సో యూపీఎస్సీ తెచ్చుకుని ఉంటే చాలా బాగుండదు నిజంగా, ఎందుకంటే ఈ మూమెంట్ నాకు ఎప్పుడో వచ్చి ఉండేది. అండ్ ఏమో ఫ్రెండ్స్, మన అన్నీ అనుకుంటాం కానీ అవ్వవు కదా. కానీ ఆఖరికి ఏదో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వచ్చింది. మా పేరెంట్స్ చాలా హ్యాపీ. ఇప్పటికి 7 ఏళ్ల తర్వాత మనకు అనిపిస్తుంది ఎన్నోసార్లు, నేను ఇంత అంత కష్టపడ్డాను, నాకేం రావట్లేదు, నేను ఇంత ఏం లేదనని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది, ఇలాంటి ఒక రోజు వస్తుందని మనం ఎప్పుడు అనుకోం కదా.
నా జీవితంలో నిజమైంది. సో మీకు కూడా ఏదో రోజు అలాంటి పరిస్థితి వస్తది. అలాంటి రోజు వస్తది. ఎవరు ఫెయిల్యూర్స్ కాదు. ఇప్పుడు మనం చూస్తే అందరూ అనేవాళ్ళు ఆర్సీబీకి కప్ లేదని చెప్పేసి. కానీ 18 ఒక జెర్సీ, 18 ఒక సీజను, 18 నంబర్ అనేది ఆ రోజు కప్పు లిఫ్ట్ చేశారు విరాట్ కోహ్లీ. సో అలాంటి మూమెంటే ఇది కూడా. నేను ఆర్సీబీ ఫ్యాన్ అని ఆర్సీబీ ఫ్యాన్ కాదు. నేను యాక్చువల్‌గా సీఎస్‌కే ఫ్యానే. కానీ నేను క్రికెట్‌కి ఎక్కువ ఫ్యాన్. సో ఎవరు అఫెండ్ అవ్వకండి. నేను ఆర్సీబీ గురించి చెప్తున్నానని చెప్పేసని. నేను ధోని అంటే చాలా ఇష్టం. ధోని ఫ్యాన్ నేను. అంటే ధోని ఫ్యాన్ అంటే ధోనిని మాత్రమే ఇష్టపడి మిగతా వాళ్ళని తిట్టే రకం కాదు. ధోని అంటే ఇష్టం అంతే. క్రికెట్ అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. సీఎస్‌కే ఇష్టం. కానీ ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. ఇది ఇది మన సో అంటే ఔట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ చెప్తున్నాను ఏమనుకోకండి. సో ఇప్పుడు ఆర్సీబీ కూడా కప్ ఉంది. సో నాకు కూడా అలాగే ఏసీఎల్ వచ్చింది. సో మీ లైఫ్ లో కూడా మనం ఎప్పుడు కష్టపడతా ఉండాలి. 17 సీజన్లు అయినా కప్ లేదని చెప్పేసి నా టీం తీసేసి ఉన్నారు అనుకోండి. విజయమాల బయట ఉన్నాడు. వాడు అప్పులు చేసాడు, అది చేసాడు, ఇది చేసాడు, నా టీం తీసేసి ఉన్నారు అనుకోండి. సో అట్లా జరుగుంటే అది వేరు కదా. కానీ ఇంకా దాన్ని వాళ్ళ మీద నమ్మకం పెట్టి దాన్ని తీసుకొచ్చి 18వ సీజన్ కప్పు కొట్టారు. నిజంగా ఆ రోజు భారతదేశం అంతా సెలబ్రేట్ చేసుకునింది. 1-2 సీజన్లలోనే కప్పు కొట్టుంటే నాకు తెలిసి ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకునేది ఉండేది కాదు. ఆర్సీబీ కప్ కొట్టేసరికి ఆర్సీబీ ఫ్యాన్స్ అయినా కాకపోయినా అందరు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్సీబీ గెలుస్తుంటే ప్రతి ఒక్కరు కోరుకున్నారు కోహ్లీకి ఆ కప్పు కావాలి, ఆ మనిషికి ఆ కప్పు కావాలి అని చెప్పేసి. సో ఏదో రోజు మన గురించి కూడా 10 మంది కోరుకునే రోజు అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏదో అరే నువ్వు ఏదో ఏసీలు అయినా కానీ సోజ్జపకరా బాబు అని మీకు అనిపించవచ్చు. కానీ నిజంగా నాకు తెలీదు ఇలా ఉంటుందని చెప్పేసి ఏదైనా తెచ్చుకుంటే ఆ మర్యాద కానీ అది కానీ మా మా డిపార్ట్మెంట్లో కూడా నేను మంచి జాబే. కానీ మా బాస్లు సింగిల్ జడ్జ్ ఇచ్చేసి ఆ సింగిల్ జడ్జ్మెంట్ వచ్చి అది రాకపోయేసరికి ఇంకా అందరూ చులకనగా చూసేటోళ్ళు. పోయింది లేడు మళ్ళీ రీమెయిన్స్ రాసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు పని చెప్పేవాళ్ళు. ఒక్కొక్కరు రోజు వచ్చి అడిగేవాళ్ళు. వచ్చిందన్నప్పుడు ఎవరు రాలేదు కానీ రాలేదన్నప్పుడు అదేమైంది అని చెప్పేసి వచ్చి అడిగేవారు. అండ్ నిజంగా ఈ కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు మేము కర్నూలులో ఉన్నాం. మా తాతగారు చనిపోయారు అదే టైంలో. జస్ట్ ఇంకా ఆయన సీరియస్ ఉన్నారని మేము కార్లో వెళ్తున్నాము. ఇక్కడ కారు తీసుకున్నాం ఎందుకంటే మనం బస్సులో లేకపోతే లేట్ అయిపోతుంది కదా అని కార్ హైర్ చేసుకుని వెళ్తా ఉంటే ఇక్కడ సింగిల్ జడ్జ్ బెంచ్ వచ్చింది. నేను చూసుకుంటే జడ్జిమెంట్ అక్కడ మా నాన్నకు ఫోన్ వచ్చింది. ఇక్కడ నేను చూసుకొని నాన్న సింగిల్ జడ్జి కొట్టేశాడు అనేసరికి మా నాన్న ఫోన్ వచ్చేసరికి తాత చనిపోయారని చెప్పారు. టైం ఫ్రెండ్స్ అట్లుంటది. ఆ బాధలో ఈ బాధ కొట్టుకుపోయింది. తర్వాత ఆఫీస్లో నిజంగా చాలా కష్టపడ్డాను. లేడీస్ వెళ్ళిపోయే వాళ్ళు మా హెడ్ ఆఫీస్ వాళ్ళు 5:30 కల్లా వెళ్ళిపోతారు. నేను 8:30 వరకు కూడా పెట్టుకుని జాబులు చేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయేది. 8:30 ఎట్లా అయ్యేది. అప్పుడు ఇంటికి వచ్చి తిని మళ్ళీ యూపీఎస్సీ చదువుకోవాలి కదా. చదువుకుని ఇక ఇంత లేట్ అవుద్ది. వీడియో రికార్డ్ చేసి ఇప్పుడు 1 గంట అవుతుంది టైం. సో ఇదంతా మళ్ళీ తర్వాత డివిజన్ బెంచ్ వచ్చి ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకోండి అన్న తర్వాత ఆ మర్యాద మళ్ళీ మారిపోయింది. ఇంకా మా ఆఫీస్లో అందరు ఇప్పుడు ఎక్కడ కనపడితే అక్కడ కంగ్రాచులేషన్స్, ఎప్పుడు కనపడితే అప్పుడు కంగ్రాచులేషన్స్. ఇంకా జాయిన్ అవ్వలేదా ఏమైంది అంటే ఇట్లా రిజిగ్నేషన్ ఇచ్చాను సర్క్యులేషన్ ఉందంటే మేము ఏమైనా చెప్పాలని మేము ఏమైనా హెల్ప్ చేస్తాం ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు అవన్నీ. సో మనకు కూడా అలాంటి ఒక రోజు వస్తుంది ఫ్రెండ్స్. మనం ఎదురు చూడాలి. యూపీఎస్సీ రానంత మాత్రాన ఫెయిల్యూర్ కాదు. గ్రూప్ వన్ రానంత మాత్రాన ఫెయిల్యూర్ కాదు. మనకంటే ఏదో ఒకటి రాసి పెట్టి ఉంటుంది. ప్రస్తుతానికే ఇద్దరితో ఆగిపోకూడదు. మళ్ళీ నాకు యూపీఎస్సీ 4 అటెంప్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 4 అటెంప్ట్స్ ఇస్తాను. మా అమ్మ నాన్న ఎంత సంతోషపడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏసీఎల్ వస్తే అది నా టార్గెట్ కూడా కాదు. అలాంటిది ఒకవేళ యూపీఎస్సీ తెచ్చుకుంటే వాళ్ళు ఇంకెంత సంతోషపడతారు. మా నాన్న నన్ను ఇంకోసారి హక్ చేసుకుంటారు కదా. మళ్ళీ జీవితంలో మా నాన్న నన్ను హక్ చేసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఇంకా సో యూపీఎస్సీ తెచ్చుకోవాలి ఏదో విధంగా. మా అమ్మ నాన్న ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఉండాలి. ఈ సంతోషంతో వాళ్ళని ఇంకా బాగా చూసుకోవాలి. సో మీకు కూడా ఏదో రోజు వస్తుంది ఫ్రెండ్స్. మీరు కమెంట్స్లో పెడతా ఉంటారు నా వయసు ఇంత, నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడడం రాలేదని చెప్పేసి. మనకి దేవుడు ఏదో ఒకటి రాసి పెట్టుంటాడు. మనం కింగ్ కాకపోయినా కింగ్ మేకర్స్ అవ్వచ్చు. అంటే పూర్తిగా రాని వాళ్ళు 9 అటెంప్ట్స్ వాళ్ళ అటెంప్ట్స్ అన్ని అయిపోయిన వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా నడవకపోవచ్చు. కానీ జీవితం అనేది ఎక్కడ ఆగదు కదా, పోతా ఉంటుంది ముందుకి. సో ఇది నా జర్నీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే
టార్గెట్ యూపీఎస్సీ కొట్టాలి. మళ్ళీ తెలంగాణ గ్రూప్ అండ్ సర్వీస్ మళ్ళీ ఒకవేళ నోటిఫికేషన్ వస్తే, ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తే ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ కోసం నేను మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను. అరే ఎందుకురా తీయటానికి మళ్ళీ ఇంకోటి జాబ్ పోగొడుతుంది కదా అని మీకు అనిపించవచ్చు, కానీ లేదు ఫ్రెండ్స్, ఇదే కాంపిటీషన్ అంటే. ఇప్పుడు ఐఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఐఏఎస్ కోసం రాస్తున్నారు కదా, సో ఇది అలాంటిదే. సో కామెంట్స్ వాళ్ళు తిట్టకండి ప్లీజ్, ఏమనుకోకండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డిప్యూటీ కలెక్టర్ కోసం రాస్తాను, ఎందుకంటే ఇందులో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అండ్ ఇది నా జర్నీ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఏఈని, ఇది కూడా చాలా కష్టపడితే వచ్చింది. 20-30 జాబులు రాస్తేనే వచ్చింది. ఇది రావడానికి నాకు 6 నెలలు పట్టింది, 6 months. అంటే 2016 నుంచి చూసుకుంటే సంవత్సరంన్నర పట్టినట్టే లెక్క, ఎందుకంటే అప్పటి నుంచే గేట్కి ప్రిపేర్ అయ్యాను. అండ్ ఏసీఎల్ రావడానికి 7 ఏళ్ళు పట్టింది. అండ్ మన టార్గెట్ ఇప్పుడు యూపీఎస్సీ. ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన 4 అటెంప్ట్ లోపు యూపీఎస్సీ తెచ్చుకుంటాను కూడా. మేనిఫెస్టేషన్ అంటారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్, అది మనం చెప్పుకుంటూ ఉండాలి ఎప్పుడు మనతో మనమే, మనకి ఇది రావాలి అని చెప్పేసి. నేను పడుకునే ముందు అనుకునే పడుకుంటాను. అన్నీ మంచిగా అవుతాయి ఫ్రెండ్స్. ఏదో రోజు మనకు సక్సెస్ అని వచ్చిన రోజు మన పడ్డ కష్టం అనేది ఏది తెలియకుండా పోద్ది, ఏది కష్టం అనిపించదు. నాకు ఏసీఎల్ రాక ముందు రోజు, వచ్చిన తర్వాత చాలా షిఫ్ట్ ఉంది, నాలోనే చాలా షిఫ్ట్ ఉంది. మనకి ఎప్పుడైతే రాసే కొద్ది ఏది రాకుండా పోతుందని నిరాశ నిస్పృహలో ఎప్పుడైతే మనం డౌన్ వెళ్తామో, దాని అర్థం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా దాని కిందికి తీసుకెళ్ళి అక్కడి నుంచి లేపుతాడని చెప్పేసి. సో ఎప్పుడైతే మనకు ఒక జాబ్ అంటూ వస్తుందో, ఇంకా మిగతా జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టం అనిపించదు. ఇప్పుడు నాకు గ్రూప్ 1 వచ్చిందన్న సంతోషంతో లేకపోతే నేను యూపీఎస్సీ చాలా కాన్ఫిడెన్స్ రాయగలను. నాకు ఏఈ వచ్చింది కాబట్టి, నాకు వైజాగ్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి, తర్వాత నేను రాసిన ప్రతి ఎగ్జామ్ నాకు వచ్చింది. ఇప్పుడు నేను గ్రూప్ 1 తెచ్చుకున్నాను కాబట్టి, రేపొద్దున ఈ ఎంకరేజ్మెంట్, ఈ బూస్టప్ అనేది ఏదైతే ఉందో అది నాకు యూపీఎస్సీకి పనికొస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. సో అది ఫ్రెండ్స్, ఇది నా జర్నీ. చాలాసేపు సోది చెప్పాను, ఏమనుకోకండి. మీరు కూడా మీ అమ్మ నాన్నని ప్రౌడ్గా ఫీల్ అయితే రోజు ఒకటి వస్తుంది. జనాలు మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీ కష్టం అనేది మీకు తర్వాత తెలియకుండా పోతుంది, తర్వాత కష్టం కూడా అనిపించదు. అసలు మీ వెనక జర్నీ గురించి కొన్నిసార్లు ఇంకా ఆలోచించుకునే ఆ రోజులు రాకూడదు. అందరికీ జాబులు రావాలి, అందరూ సక్సెస్ అవ్వాలి, మీరు అనుకున్న విధంగా మీరు తెచ్చుకోవాలి. ఇలా రాకపోతే దాని నుంచి బయటపడి వేరేమైనా చేసుకోవచ్చు. ఇట్లనే యూట్యూబ్ వీడియోలు చేయండి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీ కండి. సో ఏదో విధంగా మనం ఈ జర్నీ అనేది ఆపకూడదు, ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ పోకూడదు. సో ఇది ఫ్రెండ్స్, ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్లో అభిలాష్ అని ఉంటాడు, ఆయన ఐఏఎస్ అవుతాడు. సందీప్ భయ్య అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అవుతాడు. ఇంకొతను టీచర్ అవుతాడు. ఇంకొకడు ఆంటర్‌ప్రెన్యూర్ గా పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో హీరోయిన్, ఈయన చేసుకోలేకపోతుంది, బట్ షీఈ్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్ విత్ ద అదర్ పర్సన్. అండ్ ఎవరైతే అభిలాష్ ఉంటాడో ఆయనకి మళ్ళీ ఇంకొక ఆఫీసర్ గర్ల్ ఫ్రెండ్ గా వస్తుంది. సో లైఫ్ ఇస్ ఎవ్రీథింగ్, అదే ముందుకు వెళ్తా ఉంటుంది. సో అవన్నీ జరుగుతాయి మన లైఫ్ లో. సో ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ లో ఇప్పుడు నేను సందీప్ భయ్య ఆ పోస్ట్ కి ప్రస్తుతానికి సెలెక్ట్ అయ్యాను. నా టార్గెట్ అభిలాష్కి వచ్చిన ఐఏఎస్ నాకు రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు. ఎక్కడైనా ఏమైనా తప్పు మాట్లాడున్నా, మీకు ఏమైనా బాధ కలిగించాలి, ఏదైనా చెప్తున్నా ఏమనుకోకండి. ఎందుకంటే ఇది నా ఫీలింగ్స్, నా జర్నీలో జరిగిన ఫీలింగ్స్ కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను మీకు. ఎక్కడైనా ఎగ్జాంపుల్స్, ఐపీఎల్ ఆర్సీబీ ఎగ్జాంపుల్స్ వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.